హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. నేను ఇప్పుడు మీకు ఒక మామిడాడు దగ్గర ఉన్న రామాలయం చూపించబోతున్నాను. చాలా చరిత్ర కలిగిన దేవాలయం అండి. ఇవి పెద్ద పెద్ద గోపురాలు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. చూడండి, నేను ఫోటో తీయడానికి కూడా చాలా అవస్థపడ్డాను. ఎందుకంటే ఫుల్గా కవర్ చేసి చూపిద్దామని ఒక ఆశ అనమాట. ఎటు తిప్పి చూసినా ఫుల్గా రావట్లేదండి. కానీ ఏదో ట్రై చేశాను మొత్తం చూపించగలుగుదామని. లాంగ్ వెళ్ళి ట్రై చేసి ఏదో తీశాను. ఇది చూసారా, పెద్ద గోపురం అండి. 2 గోపురాలు చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళి చూడండి, మీకు అసలు తెలుస్తుంది. ఎవరైనా ఈ ప్రాంతాల వైపు వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మెయిన్ ఈ గోపురాలు టికెట్ ఉందండి, పైకి కూడా వెళ్ళనిస్తారు. అక్కడ ఏంటంటే పై నుంచి 10 అంతస్తుల గోపురం అనమాట. పైకి కూడా వెళ్ళొచ్చు టికెట్ తీసుకుని. అద్దాల మేడ కూడా ఉంటుంది లోపల. కానీ చాలా ప్రాశస్యం అండి గోపురాల మీద ఉన్న బొమ్మలు చూస్తే రామాయణం అంతా అందులోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. గుళ్ళో లోపల అనమాట. స్వామివారి పైన అక్కడ బ్యానర్లు కట్టారు. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి కదండి, ఆ బ్యానర్లు అవి కట్టారు. నిత్యం అన్నదానం జరుగుతుందండి. ఇదో మెయిన్ స్వామివారు అండి. చాలా బాగుంటారు. నేను దొంగతనంగా తీసాను, మూల విరాట్లను తీయనివ్వరు కదా, దాని గురించని ఏదో రకంగా దాంట్లోంచి తీసాను అనమాట. చూసారా, స్వామివారు సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, పక్కన ఒక చిన్న సన్నిధి విఘ్నేశ్వరుడు ఉన్నాడండి. స్వామికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి సన్నిధి అనమాట. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. పెద్ద ఎత్తున భారీగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలంతా రెడ్లు అనమాట. సో చాలా బాగా విరాళాలు అవి ఇస్తారు. స్వామివారి కైంకర్యాలన్నీ చాలా బాగా చేస్తారు. రథోత్సవం కూడా జరుగుతుంది. గుడి పెద్ద గుడి అండి, బాగుంటుంది, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నేను చెప్పిన ఆంజనేయ స్వామివారి సన్నిధి అనమాట. స్వామివారికి ఎదురుగుండా చూసారా ఆంజనేయ స్వామివారు. ఈ రామాలయం అంటేనే చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాశస్యం అండి. చాలా మహిమగల గుడి అని కూడా చెప్తారు. అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్రసాదాలు అమ్ముతారు కూడా. కైంకర్యాలు చేయించుకోవడాన్ని బట్టి ఆ విగ్రహాలు, చిన్న చిన్న బొమ్మలు అవి కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది. గుడి గోపురం మీద చూసారా, ఏదో కొంచెం ఇది వెనకాల గోపురం అనమాట. రామాయణం అంతా ఆ గోపురం చూస్తేనే చాలండి. గోపురాలు దర్శనమే ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి. మెయిన్ గోపురాల ప్రాశస్యం అండి ఈ గుడికి. స్వామివారు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మా చిన్నతనంలో ఇది ధ్వజస్తంభం మీద రామస్తూపం చూసారా, శంఖం, నామం, చక్రం కూడా వేశారు. ఎంత బాగుందో చూసారా. చుట్టూ తిరిగే ప్రదక్షిణ చేసే ప్రాంగణం అనమాట. పక్కన ఒక విఘ్నేశ్వరుడి సన్నిధి కూడా ఉంది. శేషవాహనం చేస్తారు కదా, ఆ వాహనాలు కూడా అక్కడ పెట్టారు చూసారా. ఈ చుట్టూ తిరిగి ఇది మండపం అనమాట. ఇక్కడ పూజలు అవి చేయిస్తారు. హనుమద్ వ్రతం అది జరిగే రోజు, స్వామివారి పునర్వసు నక్షత్రం రోజు పూజలు అవి విశేషంగా సామూహిక పూజలు ఎక్కువ జరుగుతాయండి. ఆడవాళ్ళు అందరూ వచ్చి ఈ పౌర్ణమి పూజలు అవి కూడా చేస్తారు. ఇది మెయిన్ అనమాట. దగ్గర నుంచి స్వామివారు ఇదే. నేను ఎందుకు చూపిస్తున్నానంటే దూర భారాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడలేకపోతారు కదండి. ఈ రకంగా అన్నా ఏదో ఒక దర్శనం చూపించగలుగుతాము అని ఒక చిన్న ఆశ అనమాట. పెద్దవాళ్ళు ఉంటారు